నమస్తే టాప్ 9 న్యూస్ కి స్వాగతం. దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం ఫల్దీపూర్, పల్లమర్రి, లాల్కోట గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మరియు పెద్దవడ్డెమన్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మసూదన్ రెడ్డి. అలాగే గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు అనంతరం మాట్లాడుతూ గత ఎన్నికల్లో పెద్దవడ్డెమన్ గ్రామం నన్ను ఆదరించి పెద్ద ఎత్తున ఆటగా నిలబడింది. వడ్డెమన్ గ్రామానికి రుణపడి ఉంటా. నా సొంత గ్రామంతో సమానంగా వడ్డెమన్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్ తో సహా బీజేపీ అధికారంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా సన్నబియ్యం ఇవ్వడం లేదు. దేశంలోని రేషన్ ద్వారా పేదలకు సన్నబియ్యం ఇస్తున్న చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది. గత ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తి కట్టుకుంటూ ఒక్కొక్కటిగా ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చుకుంటున్నాం. శ్రీమంతులే కాదు పేదలు కూడా సన్నబియ్యం తినాలనేది ప్రజా ప్రభుత్వ ఆకాంక్ష. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, భూమి లేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 500కే గ్యాస్ సిలిండర్, 2 లక్షల రుణమాఫీ, వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ పథకాలను ఇప్పటికే ప్రారంభించాం. ఒక్క పెద్దవడ్డెమన్ గ్రామంలోని రైతులకు 3,22,00,000 ఇక 5,883 రూపాయల ఉచిత రుణమాఫీ చేస్తాం. అలాగే 248 కుటుంబాలకు 200 యూనిట్ ఉచిత విద్యుత్, 256 కుటుంబాలకు 500 రూపాయలకే సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నాం. 200 మంది రైతులకు 14,70,000 రూపాయలు వరి పంటకు సంబంధించిన బోనస్ చెల్లింపులు చేశాము. ఇక 1,106 మంది రైతులకు 1,65,00,000 రూపాయలు రైతు భరోసా వారి అకౌంట్లలో వేశాం. 147 కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. రైతులకు ఏకకాలంలో 21,000 కోట్లతో 25 లక్షల మంది రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశాం. బీఆర్ఎస్ 10 ఏళ్లు చేయలేనిది 1 సంవత్సరంలోనే చేసి చూపించాం. ప్రభుత్వం ఏర్పడ్డ 15 నెలల్లోనే పెద్దవడ్డెమన్ గ్రామంలో 69 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేశాం. త్వరలో ఇల్లు లేని వారి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నాం. గ్రామంలో ఇంటి జాగా లేని వారికి ప్రభుత్వ స్థలం, ఇంటి స్థలం కేటాయిస్తాం. గత ప్రభుత్వం 10 ఏళ్ల లోపు పాలనలో వడ్డెమాన్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు గాని ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలేదు. అనంతరం జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొని అనంతరం అనారోగ్యంతో ఉన్న పలువురిని పరామర్శించారు ఎమ్మెల్యే జిఎం గారు. వడ్డెమాన్ గ్రామంలో చాలా అలంకరించిన శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు, గ్రామ పెద్ద తీసుకురండి, నా వంతు సాయం చేస్తాను. ఆ రోజు ముందుకొచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు ఎమ్మెల్యే శాంక్షన్ ఇస్తారని కూడా మాటలు చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి ఏవి నెరవేర్చనందుకు ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పింటాం సార్. చాలు వారు ఓడిపోయిన విషయం తట్టుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇండ్లు ఇయ్యదని చెప్పారు. ఇప్పుడు ఇండ్లు ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏమి ఇయ్యదని చెప్పారు. ఏమేమి ఇస్తున్నామో మీకు అందరికీ కూడా తెలుసు. ఈరోజు సన్న ఓట్లు కొంటారు కానీ డబ్బులు ఇయ్యారని చెప్పారు. డబ్బులు ఇచ్చినాము. ఇప్పుడు బయట అమ్ముకున్న వాళ్ళకు గవర్నమెంట్ కాకుండా రైతులు కొందరు బయట అమ్ముకుంటే ఒడ్లు కొన్న వాళ్ళు ఇప్పటికి కూడా చాలా మందికి రైతులకు పైసలు ఇవ్వాలి. అది టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న మోసం. వాళ్ళ మాయమాటలు నమ్మకండి దయచేసి. ఈరోజు సన్నబియ్యం విషయానికి వస్తే మీకు అందరు కూడా తెలుసు. మొన్ననే ఆ కార్యక్రమాన్ని ఉగాది పండుగ రోజు సన్నబియ్యం స్టార్ట్ చేసినాము. సన్నబియ్యం యొక్క ముఖ్య ఉద్దేశము మీరు కూడా ధనవంతులతో సమానంగా సన్నబియ్యం తినాలనే ఆలోచనతోనే ఈరోజు మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకున్నది. ఎక్కడ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా సన్నబియ్యం ఇస్తలేరు. ఇక్కడ ఒక్క దగ్గరనే మీ దగ్గర కొన్న ఓట్లనే ఈరోజు బియ్యంగా తయారు చేసి మళ్ళీ మీకే బియ్యం ఉచితంగా ఇస్తూ ఉన్నాం. రేషన్ షాపుల ద్వారా మీకు తెలుసు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున, ఇంట్లో 5 మంది ఉంటే 30 కిలోల సన్నబియ్యము. ఇది నిరంతర ప్రక్రియ. ఈ నెల కాదు, ప్రతి నెల కూడా సన్నబియ్యం ఇస్తాము. రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైతే దరఖాస్తులు పెట్టుకున్నారో వాళ్ళకు కూడా కొత్త రేషన్ కార్డులు వారం 10 రోజుల కార్డులు తయారవుతున్నాయి. రేషన్ కార్డులు కూడా ఇస్తున్నాం. కాబట్టి దొంగలు చెప్పే మాయమాటలు నమ్మకండి. ఇప్పుడే ఆ దొంగలు రాష్ట్రాన్ని దోషేసిర్రు, అప్పుల పాలు చేసేసిర్రు. అయినా కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, మన పాలమూరు బిడ్డ రూపాయి కూడా పెట్టి కష్టపడుతూ ముందుకు పోతా ఉన్నారు. మీకు ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తూ ఉన్నాం. ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా రైతులు పండించిన పంటకు సకాలంలో కొనుగోలు చేసి వాళ్ళకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాలని చెప్పేసి మనము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మన వర్షాకాలంలో పండించిన పంటలకు ఎక్కడైతే గవర్నమెంట్కు మన ఓన్లీ చిన్న చింతకుంట మండలానికి సంబంధించి గవర్నమెంట్కు ఒడ్లు ఎవరైతే ఈ పిఎస్సిఎస్ కానివ్వండి, అదేవిధంగా ఐకేపీ సెంటర్ల ద్వారా ఒడ్లు అమ్మడం జరిగిందో వాళ్లకు దాదాపు ఈ నియోజకవర్గం అంటే నా దేవరకద్ర నియోజకవర్గంలో చిన్న చింతకుంట మండలానికి సంబంధించి దాదాపు 7.5 కోట్ల రూపాయలు మద్దతు ధర, అదేవిధంగా 1,16,00,000 రూపాయలు ఓన్లీ బోనసు ఈ మండలానికే మేము 500 రూపాయల చొప్పున ఇచ్చినామంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క
ఘనత అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే మా రైతు పెద్ద మనిషి క్లియర్గా చెప్తా ఉన్నాడు, మేము పోయినసారి పంట పండిస్తే మాకు మద్దతు ధరతో పాటు మాకు బోనస్ కూడా వేసినందుకు మీకు ధన్యవాదాలని చెప్పి ఈసారి తెలియజేస్తా ఉన్నాడు. ఈసారి కూడా మేము ఇప్పుడే ఈ కొనుగోలు కేంద్రాలు గత 3 రోజులుగా అన్ని నియోజకవర్గాలు అన్ని గ్రామాలలో కూడా ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తూ ఉన్నాం. వడ్లందరూ కూడా కళ్ళల కాడికి తీసుకొస్తా ఉన్న రైతులు వారికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. వాళ్ళ గన్ని బ్యాగ్స్ కానీ మిల్లులు కానీ అదేవిధంగా ఇతరత్ర అన్ని సౌకర్యాలను కూడా కల్పించడానికి ఇక్కడనే మా పిఎస్ఏ చైర్మన్ గారు ఉమామహేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా అప్పంపల్లి పిఎస్ఏ చైర్మన్ సురేందర్ రెడ్డి గారు, మా మార్కెట్ చైర్మన్ కత్తలప్ప గారు అందరూ కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అధికారులు కూడా నేను ఇప్పుడే అధికారులకు నిన్న కూడా చెప్పడం జరిగింది, ఈరోజు కూడా చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా రైతులకు అసౌకర్యం కలగకుండా చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లను కూడా చేయాలని చెప్పేసి కొనుగోలు కేంద్రాల్లో ఇలాంటి అవినీతికి అక్రమాలకు తావు లేకుండా కూడా చేయాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. మన వర్షాకాలంలో కూడా మీరు చూసారు, ఎక్కడ కూడా చిన్న అంటే ఇష్యూ లేకుండా చాలా పారదర్శకంగా ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వడ్లను కొన్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు. ఈరోజు మన మహబూబ్నగర్ జిల్లాలోనే దాదాపు 1,25,00,000 ఎకరాలు 1,25,000 ఎకరాలలో ఈ వరి సాగు చేయడం జరిగింది. దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తుందని అంచనా చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నేను రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నది ఒకటే, గతంలో బీఆర్ఎస్ వాళ్ళు మీకు తెలుసు మన వర్షాకాలం కూడా చాలా తప్పుడు ప్రచారం చేశారు. మీరు వడ్లు గవర్నమెంట్కి ఇస్తే వాళ్ళు పైసలు ఇయ్యరు, బోనస్ ఇయ్యరు, ఉత్తగానే చెప్తా ఉన్నారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేశారు. ఈరోజు మీకు ఎవరిని అడిగినా రైతుకు తెలుస్తుంది, గవర్నమెంట్కి ఎవరైతే సన్న వడ్లు అమ్మినరో వాళ్ళందరికీ కూడా బోనస్ ₹1 కూడా బెండింగ్ లేకుండా బోనస్ వేసిన ఘనత ఈరోజు మా ప్రభుత్వాన్ని. కాబట్టి దయచేసి రైతులను నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఎవరు కూడా ప్రభుత్వానికి తప్ప బయట అమ్మకండి. బయట అమ్మితే మీరే మోసపోతారు. గతంలో బీఆర్ఎస్ వాళ్ళు చెప్పబట్టి కొందరు బయట అమ్ముకొని తర్వాత బాధపడ్డ విషయం మనందరికీ తెలుసు. రైతులు ప్రభుత్వానికి అమ్మండి, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా అన్ని రకాల కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తుంది. తప్పకుండా మీరు కొన్న తర్వాత వితిన్ 1 వీక్లో మీ మద్దతు ధర డబ్బులు మీ అకౌంట్లో పడితే అదేవిధంగా బోనస్ కూడా తొందరలోనే వేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ముఖ్యంగా ఈడ మిల్లర్ల విషయంలో కానీ ఎక్కడ కూడా తరుగు పేరు మీద గతంలో మీకు తెలుసు టీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తరుగు పేరు మీద మిల్లర్లతో కుమ్మకై ఒక్కొక్క క్వింటాల్కు 5-6 కిలోలు దుబ్బేసిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు. సో ఇట్లాంటివి ఏవి కూడా ఈ ప్రభుత్వంలో జరగనివ్వము. ఖచ్చితంగా మేము రెగ్యులర్గా పర్సూ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఉన్న అధికారులకు కానీ చైర్మన్లకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తూ రైతులకు అండగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మహిళలకు పెద్దపీట వేయబోతా ఉన్నాం. ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఆర్టీసీ బస్సులలో వాళ్ళకు ఉచిత సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నాం, 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరు మీదనే ఇవ్వబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మహిళా సంఘ సభ్యురాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి, వాళ్ళ సొంత కాలం మీద వాళ్ళు నిలబడాలనే ఆలోచనతో మహిళా సంఘాలకు పెద్దపీట వేయబోతా ఉన్నాం. రాబోయే రోజుల్లో వాళ్ళు అంటే సోలార్ పవర్ యూనిట్స్ కూడా వాళ్ళే పెట్టుకునేటట్లు, అదేవిధంగా ఆర్టీసీ బస్సులు కూడా మండలానికి ఒక ఆర్టీసీ బస్సు మహిళల సంఘాలకు ఇచ్చేసి వాళ్ళ ద్వారా మళ్ళీ ప్రభుత్వానికి అంటే ఆర్టీసీకి ఇచ్చి వాళ్ళే కిరాయి ఆ డబ్బులు వాళ్ళకి వచ్చేటట్లు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇంకా రాబోయే రోజుల్లో చాలా పెద్ద కార్యక్రమాలు మహిళల కోసం చేయబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.